హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియో ఏంటంటే ఏపీలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్. 50% వడ్డీ మాఫీ అనే దానిపై ఈ వీడియో. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌కి వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టాపిక్ విషయానికి వస్తే ఏపీలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు కీలక సమాచారం. రాష్ట్రంలో ఆస్తి పన్ను బకాయిలు భారీగా పెరిగిపోతుండడంతో ప్రభుత్వం కొత్త రీతిలో వసూళ్లకు సిద్ధమవుతోంది. గత 2 సంవత్సరాలుగా మార్చి నెలలో వడ్డీ మాఫీ ప్రకటిస్తూ పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పిస్తున్న ప్రభుత్వం ఈసారి పూర్తిగా వడ్డీ మాఫీ చేయకుండానే 50% వరకు రాయితీ ఇవ్వాలని యోచిస్తోంది. ఈ మేరకు పురపాలక శాఖ సమర్పించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంది. ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నప్పటికీ చాలా మంది ఇంకా బకాయిలను చెల్లించలేదని తెలుస్తోంది. ప్రభుత్వం బ్యాంకుల తరహాలో పన్ను వసూళ్లను కఠినతరం చేస్తోంది. సచివాలయాల సిబ్బంది నేరుగా పన్ను చెల్లింపుదారులకు ఫోన్ చేసి బకాయిల గురించి తెలియజేస్తున్నారు. అయితే ఈ విధానం పూర్తిగా ఫలితాన్ని ఇవ్వలేకపోవడంతో వడ్డీ మాఫీ ద్వారా ప్రజలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 2341.78 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కేవలం 1525.91 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. అందుకే 50% వడ్డీ మాఫీ అమలు చేస్తే మరింత వసూళ్లు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ నిర్ణయంపై ప్రభుత్వం త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ బకాయిలను వెంటనే క్లియర్ చేసుకోవాలని సూచిస్తున్నారు. గతం కంటే ఈసారి వడ్డీ మాఫీ తగ్గించినా ఇది చెల్లింపుదారులకు కొంత ఊరట కలిగించనుంది. ప్రభుత్వం ప్రకటించే తుది నిర్ణయాన్ని బట్టి త్వరలో ఆస్తి పన్ను చెల్లింపులపై మరింత స్పష్టత రానుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.